హాయ్ ఫ్రెండ్స్, ఎవిడెన్స్ ఆఫ్ పవర్ఫుల్ సివిలైజేషన్. ఈరోజు మనుషులు టెక్నాలజీలో ఎంతో ఎత్తుకు చేరుకున్నారు. గత 100 సంవత్సరాలతో పోలిస్తే మన ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఇప్పటి నుంచి దీన్ని గత 100-200 సంవత్సరాల్లో ఉన్న నాగరికతతో పోల్చితే ఇప్పుడున్న నాగరికత పూర్తిగా వేరుగా ఉంది. నిజానికి మన నాగరికత మన పూర్వీకుల కంటే ఒక వేరే ప్రజాతిలా కనిపిస్తుంది. అలాగని మన టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి వేల సంవత్సరాలు పట్టలేదు. కేవలం ఒక 100 సంవత్సరాల్లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. మనకున్న ఉత్సుకత వల్ల ఈ 100 సంవత్సరాల్లోనే ఈ అభివృద్ధిని సాధించడంలో సఫలమయ్యాం. కానీ అసలు నిజం వేరే ఉంది. నిజానికి ఈ వృద్ధి అంతరిక్ష స్థాయితో పోల్చితే చాలా చిన్నది. మానవజాతి ఎంత అడ్వాన్స్డ్ అవ్వగలదో దీన్ని సూపర్ అడ్వాన్స్డ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మన మనుషుల టెక్నాలజీ సూపర్ మేధస్సు అతీంద్రియ జీవుల వైపు చూపిస్తుందా? భవిష్యత్తులో వచ్చే ఏలియన్ నాగరికత ఇప్పుడున్న మన నాగరికత కంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నాగరికతను కొలిచే సాధనం కర్దషేవ్ స్కేల్ ప్రకారం టెక్నాలజీ ఆధారంగా నాగరికత వేరువేరు తరహాలో ఉంటుంది. కర్దషేవ్ ప్రకారం టైప్ 1ను ప్లానిటరీ సివిలైజేషన్ అంటారు. ఈ నాగరికతలో గ్రహంపై ఉన్నవాళ్లు గ్రహంలోని అన్ని రకాల శక్తి వనరుల్ని ఉపయోగించుకునే సమర్థులై ఉంటారు. టైప్ 2 నాగరికతను స్టెల్లార్ సివిలైజేషన్ అంటారు. ఈ నాగరికత ఒక లెవెల్ పైన ఉంటుంది. మొత్తం స్టార్స్ల ఎనర్జీ వాడుకోవడంలో సమర్థులై ఉంటారు. ప్రాథమికంగా మొత్తం గ్రహ వ్యవస్థను నియంత్రించవచ్చు. టైప్ 3 నాగరికతను గ్యాలక్టిక్ సివిలైజేషన్ అంటారు. ఈ నాగరికత పూర్తిగా ఒక గ్యాలక్సీ శక్తి వనరుల్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో పాటు స్టార్స్ను వాటి స్థానం నుండి కదిలించగలదు. స్టార్స్ను బ్లాక్ హోల్తో కొట్టి విడుదలైన శక్తిని వాడుకోవచ్చు. టైప్ 4 నాగరికత వీటన్నిటికంటే ముందుకెళ్లి తమ స్వంత విశ్వాన్ని తయారు చేసుకోగలదు. ఒక విషయం చెప్తే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఈ స్కేల్ ప్రకారం మనం టైప్ 1 నాగరికతలోకి కూడా చేరుకోలేదు. వింతైన విషయం ఏంటంటే మనం టైప్ 0 నాగరికతలో కూడా లేము. అయితే మనం ఈ స్కేల్ పైన ఎక్కడున్నాం? నిపుణుల ప్రకారం ప్రతి సంవత్సరం 3% ఎనర్జీ వాడకం పెంచుకుంటూ పోతే 100 నుంచి 200 సంవత్సరాల్లో మనం టైప్ 1 నాగరికతలోకి వెళ్ళగలం. ఒకసారి మనం టైప్ 1 నాగరికతలోకి వెళ్ళగానే సూర్యుని కాంతి, గాలి మొత్తం శక్తి ఉపయోగించడంలో సమర్థులమవుతాం. అవన్నీ మన నియంత్రణలో ఉంటాయి. మనమే భూకంపాలను, జ్వాలాముఖులను మార్చుకోవచ్చు. నీళ్లపై తేలియాడే నగరం కట్టవచ్చు. ఇవన్నీ వినడానికి సూపర్ పవర్ కంటే తక్కువేమీ అనిపించదు. కానీ ఇది టైప్ 2 నాగరికతతో పోలిస్తే అంత గొప్పదేం కాదు. టైప్ 2 నాగరికత తన స్టార్స్లోని మొత్తం ఎనర్జీని నియంత్రణ చేయగలదు. దీన్ని సాధించడానికి డైసన్ స్పియర్, డైసన్ రింగ్ ఉన్నాయి. ఈ ఐడియా ప్రకారం డైసన్ స్పియర్, డైసన్ రింగ్ ఒక అతిపెద్ద నిర్మాణం. ఇది ఒక స్టార్కి 4 వైపులా నిర్మిస్తారు. ఈ మెగా నిర్మాణం స్టార్ నుంచి వచ్చే మొత్తం ఎనర్జీని తీసుకుని టైప్ 2 నాగరికత వరకు చేరవేస్తుంది. స్టార్ నుంచి ఎనర్జీ తీసుకోవడానికి ఇంకో పద్ధతి ఉంది. దాన్ని స్టార్ లిఫ్టింగ్ అంటారు. ఏదైనా స్టార్ నుండి పదార్థాలని ఎలా తీయాలి? దాన్ని తిరుగుతున్న బ్లాక్ హోల్లోని ఎర్గోస్పియర్లో వేయాలి. బహుశా ఈ విషయాలు టైప్ 3 నాగరికతకు తెలిసే ఉంటాయి. ఎర్గోస్పియర్ బ్లాక్ హోల్ బయట ఉన్న క్షేత్రం. బ్లాక్ హోల్ బయట ఉన్న ఈ క్షేత్రంలోకి పదార్థాల్ని పంపి మనం అధిక వేగమైన తిరిగి శక్తిని పొందవచ్చు. ఈ ప్రాసెస్తో ఒక బ్లాక్ హోల్ నుంచి 29% శక్తిని తీయవచ్చు. టైప్ 3 నాగరికత అంటే గ్యాలక్టిక్ నాగరికత కూడా టైప్ 2 నాగరికతల టెక్నాలజీని వాడుతుంది. కానీ టెక్నాలజీ వాడకం అనేది అంతరిక్ష స్థాయిలో జరుగుతుంది. మొత్తం గెలాక్సీలోని బిలియన్ స్టార్స్ మొత్తం డైసన్ స్పియర్తో నిండిపోయి కొత్త కృత్రిమ గ్రహ వ్యవస్థను తయారు చేస్తుంది. ఈ వ్యవస్థ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడూ అయిపోదు. ఇది ఆచరణలోకి వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ప్రమాదమే. ఆ విషయం అది స్టార్స్లో అయ్యే విస్ఫోటనం, సూపర్ నోవా. మన మనుషులకు టైప్ 2 నాగరికతలోకి మరలాలంటే సుమారుగా 1,00,000 సంవత్సరాలు, టైప్ 3 నాగరికతలోకి వెళ్లాలంటే 10 లక్షల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమయంలో ఇలాంటి నాగరికత ఎక్కడైనా ఉందా? వైజ్ఞానికులు చెప్పేది ఏంటంటే ఒకవేళ అలాంటిది ఉంటే వాళ్ల చర్యలు విశ్వంలో కనపడేవి. నాసా ప్రకారం గత 2 దశాబ్దాలుగా మన సోలార్ సిస్టమ్ బయట 4,000 భూమి లాంటి గ్రహాలు దొరికాయని, అందులో జీవం ఉండే అవకాశం ఉంది అని. ఒక్క పాలపుంతలోనే 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్లోని కక్షలో బిలియన్స్లో గ్రహాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఏదో ఒక దానిలో ఏలియన్స్ లేకుండా ఉంటారా? ఒకవేళ ఉంటే అలాంటి నాగరికత గురించి ఎందుకు తెలియటం లేదు? ఫెర్మి పారాడాక్స్ ఇలాంటిదే ఒక సిద్ధాంతం. ఇలాంటి అన్ని విషయాల గురించి చెప్తుంది. ఫెర్మి పారాడాక్స్ ప్రకారం ఏలియన్స్ ఉన్నాయి. కొన్ని విషయాల కారణంగా వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఒక కారణం ఇది కూడా కావచ్చు, వేరొక నాగరికతను వెతకడానికి గట్టి ప్రయత్నం చేయట్లేదేమో. మన మెషిన్లు రేడియో, టీవీ ప్రసారాల్ని పట్టుకునేంతవరకే ఉన్నాయి.
సమస్య ఏంటంటే ఈ మెషిన్ ఏ సిగ్నల్స్ని పట్టుకోగలవో ఆ సిగ్నల్స్ను టైప్ 0 నాగరికత మాత్రమే చేయగలవు. విశ్వంలో ఉండేవారు టైప్ 1, టైప్ 2, టైప్ 3 నాగరికత వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళ ద్వారా పంపించిన అడ్వాన్స్ సిగ్నల్స్ పట్టుకోవడానికి మా దగ్గర టెక్నాలజీ లేదేమో. మన విశ్వం చాలా విశాలమైంది, అందుకని మిగతా నాగరికతల్ని వెతకడంలో సఫలం అవ్వట్లేదేమో. అందుకని దాని అర్థం అక్కడ వాళ్ళు లేరు అని కాదు. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉన్న నాగరికతను వెతకడానికి సైంటిస్టులు ఎప్పుడూ విభిన్నమైన ఇన్ఫ్రారెడ్ కిరణాలను, వాటి అలల్ని పరిశోధనకు మూలం చేసుకుంటారు. ఒకవేళ సూపర్ ఇంటెలిజెంట్ నాగరికత దగ్గర ఊహకందని టెక్నాలజీ ఉండి తమ ఉనికిని దాచిపెట్టే పద్ధతి కూడా కనుగొన్నారేమో. అలా అయితే ఈ సమయంలో మనం ఏం వెతుకుతున్నామో అది వెతకూడదేమో. అన్నిటికంటే ముందు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, కానీ దాన్ని పట్టించుకోవడం లేదేమో. గ్రహాంతరవాసుల నాగరికతను వెతకడంలో విఫలమవుతూ ఉంటే దీన్ని వెతకడం కాకుండా దీన్ని వెతకడానికి ఏం లేదో దాన్ని స్టడీ చేయాల్సి ఉంది. ఈ విషయానికి చాలా అవకాశం ఉంది. బయట టైప్ 3 నాగరికత ఉంది అంటే గ్యాలక్సీలోని మొత్తం ఎనర్జీని ఒక్క దగ్గరికి చేరుస్తుంది, మన మొత్తం పవర్ సప్లైని ఆపేస్తుంది, ఏమీ వదిలిపెట్టదు. విశ్వంలో కొన్ని ఖాళీ క్షేత్రాలున్నాయి, అవి పూర్తిగా ఖాళీ. ఆ ఖాళీ క్షేత్రాలు ఒక ఇంటెలిజెంట్ నాగరికత అస్తిత్వాన్ని చూపుతాయి. ఈ సిద్ధాంతాన్ని తర్వాత కాదన్నారు, అయినా వైజ్ఞానికులు నమ్మకాన్ని వదల్లేదు. ఎన్నో రీసెర్చర్స్ చేసినా సఫలం కాలేదు. ఇలా ప్రతిసారి విఫలమైతే ఎవరికి తెలుసు, మనం భూమిపైకి తప్పుడు సమయంలో వచ్చామేమో. ఒక కంప్యూటర్ అనుకరణ ప్రకారం ఇంటెలిజెంట్ జీవం ఇప్పటికంటే 4 బిలియన్ ఇయర్స్కి ముందు అస్తిత్వంలోకి వచ్చి ఉంటే ఇది నమ్మశక్యంగా అనిపించదు. భూమి మీద 3.5 బిలియన్ సంవత్సరాలకు ముందు జీవులుండవచ్చు. అలాగే విశ్వంలో ఒకే సమయంలో ఇంటెలిజెంట్ లైఫ్ ఎందుకు ఉండలేదు? మనమంతా ఒకే గతం నుంచి వచ్చినా ఒకరిపై ఒకరి మీద కోపాన్ని నియంత్రించుకోలేం. అలాంటప్పుడు మనకంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ అయిన నాగరికత తమ జీవితంలో మన నాగరికత జోక్యం చేసుకోవడం సహిస్తుందా? అది మనల్ని నాశనం చేయదా? మనం మన గ్రహానికి చెందిన వనరుల్ని వాడుకోవడానికి భయపడుతున్నాం. టైప్ 2 నాగరికత తమ స్టార్ చావు అంటే సూపర్ నోవాకు భయపడుతుంది. టైప్ 3 నాగరికతకు ఈ విశ్వాన్ని అంతం అవ్వకుండా ఎలా కాపాడాలి అనే చింత ఉంటుంది. మనం కర్దషేవ్ స్కేల్ను విస్తృతంగా చూస్తే టైప్ 4, 5కు ఏ చింత ఉండదు, ఎందుకంటే ఇవి తమ సొంత విశ్వాన్ని సృష్టించుకోవడంలో సమర్థులు. ఒక భౌతిక శాస్త్రవేత్త ప్రకారం లాబొరేటరీలో ఒక బేబీ విశ్వాన్ని సృష్టించడానికి 1000 ట్రిలియన్ డిగ్రీ ఎనర్జీ అవసరమవుతుంది. అలాంటి నాగరికత ఉన్న వాళ్ళకి అది పెద్ద విషయం కాదు. అసలు టైప్ 4 నాగరికత వరకు చేరుకోవడం చాలా కష్టం. ఒకవేళ అలా జరిగితే టైప్ 4 నాగరికత నిజంగా ప్రతి ఒక్క దాన్ని సృష్టించగలదు. వాటి గురించి మనం ఆలోచించలేం కూడా, ఊహించలేం. ఒక అడ్వాన్స్డ్ నాగరికత మనల్ని గమనిస్తున్నదేమో. మనం వాళ్ళంతా వృద్ధి చెందాక కలుద్దామని ముందే మన వరకు రావడానికి నిర్ణయం తీసుకున్నారేమో. ఈ విశ్వంలోని చివరి నుండి రావడానికి వాళ్లకు 1000 సంవత్సరాలు పడుతుందేమో. అప్పుడు ఇదంతా మన ఊహాజనితం అయ్యే అవకాశం ఉంది. నిజానికి వేరే నాగరికత అనేది ఉందా లేదా అనేది మనం ఇప్పుడేం చెప్పలేం. ఒకవేళ ఉంటే అది ఏలియన్ కాదేమో. దేని గురించి అయితే అనుకుంటున్నామో మనమే అవుతామేమో సూపర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.